పట్టుకోండి సార్. సరే సరే సార్. ఇప్పటి వరకు మాంసం ఆహారంగా తీసుకున్నటువంటి మానవాళ్ళంతా కూడా శాకాహారులుగా ఈ రోజు నుంచి మారాలని ఆశిస్తూ ఈ యొక్క శాకాహారాలని నిర్వహించుకుంటున్నాం. ఎంతోమంది మహానుభావులు ఈ భూమి మీద ఉద్భవించారు. మన భూమి మీద మరి వేదాలు ఉపనిషత్తులు ఈ భారతదేశంలోనే ఉద్భవించినాయి. ఆ ఉపనిషత్తుల యొక్క సారాంశము వేద సారాంశము కూడా ఇదే మిత్రులారా. ఎవరు ఏ జీవిని హింసించరాదు, ఆహారం కోసం ఏ జీవి కూడా హింసించబడకూడదు అనేటువంటి విషయాల్ని మనం గ్రంథాల ద్వారా తెలుసుకోవచ్చు. మరి ప్రతి మానవాడికి ఈ భూమి మీద సంభవిస్తున్న విపత్తులన్నీ కూడా కారణం ఈ భూమి మీద అహింస పెరగడం వల్లనే. ప్రతి మనిషి కూడా ఆ యొక్క హింస నుంచి అహింస వైపు మారవలసిందిగా పిరమిడ్ ధ్యాన కేంద్రాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. బ్రహ్మర్షి పత్రిజీ ఈ విషయం మీద గత 40 సంవత్సరాలుగా ఎంతో ఎంతో కృషి చేశారు. ఎంతో మంది మహానుభావులు చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ మానవాళిలో కొంత మార్పు వస్తుంది. ఇంకా 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 ఈ యొక్క మార్పు రావాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ పిరమిడ్ ధ్యాన కేంద్రాల వారు మీ ముందుకు వస్తున్నారు. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ శాఖాహారుల కుదురుగాక. ఈ విజయవాడ ప్రాంతం అంతా కూడా శాఖాహారుల కుదురుగాక. ఈ విజయవాడ ప్రాంతం అంతా కూడా శాఖాహారుల కుదురుగాక. ఈ విజయవాడ ప్రాంతం అంతా కూడా శాఖాహారులు అగుదురుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. అందరూ కూడా మాస్టర్స్ అందరూ కూడా 2 లైన్లుగా వెళ్తే బాగుంటుంది. వ్యాన్ వెనకాల 2 లైన్లుగా వెళ్తే బాగుంటుంది. ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా చక్కగా 2 లైన్లుగా వెళ్దాం. మధ్య మధ్యలో మరి నినాదాలు అందరూ కూడా చెప్తూ ఉండండి. జై శాఖాహార జగత్తి, జ్ఞాన జగత్తి, పిరమిడ్ జగత్తి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మానేయాలి మానేయాలి, హింస మానేయాలి. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. మన ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఆదివారం వచ్చిందని ఏ జీవిని చంపే హక్కు నుంచి శాఖాహారులుగా మారండి. ఒక జీవి చచ్చిపోతే శవం, ఒక మనిషి చచ్చిపోతే శవం. మనిషి శవాల్ని చూడాలన్నా ముట్టుకోవాలన్నా భయపడే మనం బజార్లో చంపి వెళ్లాడదీస్తున్న పూల శవాలు లేక శవాలు తింటూ రోగాల పాలైపోతున్నాం. 1 కాదు 2 కాదు 159 రకాల భయంకరమైన జబ్బులకి కారణం వండిన కొట్లు మాంసం చేపలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇదే విషయాన్ని గత 40 ఏళ్ల క్రితమే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రపంచమంతా తిరిగి చెప్పారు. మాంసం కాదు మన ఆహారం, శవాలు కాదు మన ఆహారం, శాఖాహారం మాత్రమే. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. వ్యాపారాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. మొక్కుబడుల పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. జీవించు జీవించనివ్వు. ఓట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం బ్రతుకు బ్రతకనివ్వు. సోదరా బ్రతుకు బ్రతకనివ్వు. సోదరి బ్రతుకు బ్రతకనివ్వు. జై శాఖాహార జగత్తి. శాఖాహారమే తీసుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం. శాఖాహారమే తీసుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం. శాఖాహారం అంటే శాఖాహారం అంటే కూరగాయలు ఆకుపచ్చ ఆహారం. తేలికగా జీర్ణమయ్యే ఆహారం. శరీరానికి సంపూర్ణ ఆహారం. అమృత ఆహారం. ఆహారం. అహింసావాదుల ఆహారం. శాఖాహారమే తీసుకుందాం, ఆరోగ్యంగా మనశాంతిగా జీవిద్దాం. శాఖాహారం అంటే జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. జీవిని చంపే హక్కు ఎవరికి. ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కట్టాలి కట్టాలి కట్టాలి. గ్రామీణ శక్తి
కాపాడుతావు ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది జ్ఞాన జగత్కే శాకాహార జగత్కే పిరమిడ్ జగత్కే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కే ప్రతిక్షణం దట్టరంజనం జై శాకాహార జగత్కి జ్ఞాన జగత్కి పిరమిడ్ జగత్కి సర్వశ్రీరామ పత్రిజీకి మహావతార్ బాబాజీకి వెళ్ళండి ఇప్పుడు వెళ్ళండి. ఎవరికి లేదు, గొడుల పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఆదివారం వచ్చిందని ఏ జీవిని చంపే హక్కు జీవించు. ఓట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం బ్రతుకు సోదరా బ్రతుకు. మిత్రులరా, ఈ రోజు హిమాలయ అమర గురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహావతార్ బాబాజీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మహాకర్ణ ర్యాలీ విజయవాడ పట్టణంలో జరుగుతుంది. మిత్రులారా, ఎంతో మంది శాఖాహారులు, ధ్యానులు, యోగులు, అహింసా చక్రవర్తులు మన ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరికి కరపత్రం అందిస్తున్నారు. చదవండి మిత్రులారా. ఏ జీవిని తినద్దు, ఏ అమ్మవారిని బలులు కోరట్లేదు. అమ్మవారు పేరు చెప్పి గంగమ్మ తల్లి, అంకమ్మ తల్లి, ఓలేరమ్మ తల్లి అని మొక్కులు మొక్కుతున్నావు. ఎన్నో అమాయక మోగ జీవుల్ని బలి ఇస్తున్నావు. తీరా మనని ఆరగిస్తున్నావు. ఏ అమ్మవారైనా నోరు తెరిచి అడిగిందా? తన బిడ్డల్ని బలి కోరుకుంటుందా? సృష్టిలో ఉన్న సకల జీవులు అమ్మకు బిడ్డలే. కోడైనా, మేకైనా, మనిషి ప్రాణమైనా కూడా అమ్మవారి దృష్టిలో సమానమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మన ఆహారం కోసం సృష్టి, ప్రకృతి ఎన్నో వేల రకాల కాయగూరలు, పండ్లు అందించింది. మిత్రులారా, మాంసం అంటే అవి చచ్చిపోయిన శవాలు, అవి తింటే వచ్చే రోగాలు. మరి ఒక జీవి చచ్చిపోతే శవం, మనిషి చచ్చిపోతే శవాలు ముట్టుకోవాలంటే భయపడే మనం కోడి శవాలు, మేక శవాల్ని బజార్లో వాటిని వేలాడదీస్తుంటే సంపత్తు ఏ జీవుని తినే హక్కు మనకి లేదు. ప్రాణం పోయలేనప్పుడు ప్రాణం తీసే హక్కు మనకి ఎవరిచ్చారు? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిపే విధంగా ఈ రోజు మహాకర్ణ ర్యాలీ జరుగుతుంది. మనం పూజించే భగవంతులంతా చేసింది అహింసా ధర్మంలో జీవించారు. వారంతా కూడా ధ్యానం చేశారు. మిత్రులారా, మనం కూడా శాఖాహారులుగా మారుదాం. ఈ రోజు నుంచి ధ్యానం చేద్దాం. అమర గురువు మరి మహావతార్ బాబాజీ పుట్టినరోజు మనం ఒక గొప్ప నిర్ణయం తీసుకుందాం. ఈ రోజు నుంచి అహింస ధర్మంలో జీవిద్దాం. అప్పుడే మనం ఆనందంగా ఉంటాం. మరి విషయంలో జీవితంతో నరకప్రాయంగా ఉంటుంది. మన కష్టాలు, నష్టాలు, రోగాలు, కష్టము, భయంకరమైన అవన్నీ కూడా మనం అహింసతో జీవిస్తే అవన్నీ చెన్నైలో ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు అందరూ ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. అందరూ కూడా ఎక్కడో అక్కడ ఉంది. అందరూ కూడా రోడ్డు ఫేస్ వైపు నుంచి అందరూ కూడా శాకాహారం అంటే కూరగాయల భోజనం. శాకాహారం అంటే కాయగూరల భోజనం. కూరగాయలు, ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుందాం. ఆరోగ్యంగా, ఆనందంగా, మనశ్శాంతిగా జీవిద్దాం. పండ్లు, దుంపకూరలు, పప్పు దినుసులు మాత్రమే ఆహారంగా తీసుకుందాం. ఆరోగ్యంగా, ఆనందంగా, మనశ్శాంతిగా జీవిద్దాం. మన మంచి ఆహారం శాకాహారం. అమృత తుల్యమైన ఆహారం శాకాహారం. చక్కటి పోషక విలువ, జీవ హింస. ఆహారం కోసం ఏ కోడిని, మేకని చంపే హక్కు ఎవరికి లేదు. ప్రాణం పోసే శక్తి నీకు నాకు లేనప్పుడు, ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి నీకు నాకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం. జీవించు, జీవించనివు. కోట్లు పెట్టినా కొట్టే శక్తి మనకెవరికి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. అందుకే ఓ మనిషి మేలుకో. హింస మారిన రోగాలు ఎవరికో మీరు ఆల్సీగా 2 లైన్లకు వచ్చేయండి. అందరూ
ఎలా అయితే 2 లైన్లో ఉన్నారు అక్కడ 2 లైన్లో చూసేయండి. యథావిధిగా ఇలాంటి మందిని ఆ లైన్లో ఫాలో అవుతూ ఫ్యాన్ వెనకాల రండి దయచేసి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేద్దాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. ఆరోగ్యంగా జీవించాలంటే శాకాహారమే ఆహారంగా తీసుకోవాలి. మానవుడు తినవలసిన ఆహారం శాకాహారం. శాకాహారం మాత్రమే తిన్నా ఆరోగ్యంగా ఆనందంగా జీవితాం. ఏ జీవిని చంపే హక్కు నీకు నాకు లేనే లేదు మిత్రమా. ఆహారం ఏ జీవిని చంపే హక్కు నాకెవరికి లేదు, దాకలేదు. ప్రాణం పోసే శక్తి నీకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు కదా. ప్రాణం పోసే శక్తి నీకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేనే లేదు మిత్రమా. గమనించి ఒక్కసారి. జీవహింస మానవుడు కావలసిన రోగాలు. జీవహింస మహాపాపం. జీవహింస మహాపాపం. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు మనలో ఎవరికీ లేదు, దాకలేదు. మానవుడు తినవలసిన ఆహారం కేవలం శాకాహారమే. హక్కు ఉంది మిత్రమా. మరి మానవుడు తన యొక్క బలగర్వంతో మరి యొక్క అమాయక మూగజీవుని చంపి తినేస్తున్నాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, జీవహింస మహాపాపం తెలుసుకోండి. ఏ జీవిని చంపేదని తెలుసుకోండి. నీ ప్రాణం కంటే ఏ జీవి ప్రాణం తక్కువ కాదు. ఆ కోడి ప్రాణం, మేక ప్రాణం, చాప ప్రాణం తక్కువ కాదు మిత్రమా. మరి దయచేసి ఇక్కడైనా కళ్ళు తగలండి. మరి ప్రపంచ చేస్తున్నారు, వారి ప్రయోగపూర్వకంగా చెప్తున్నారు. మాంసం అనేది ఆహారం కానే కాదు. మరి రోజుల్లో మాంసం తింటే నీకు అనేవాళ్ళు ఆహారం ఎలా అవుతుంది మిత్రమా. ఒక్కసారి ఆలోచించండి. మరి శవాహారం అది శవం తినేవాడు, మరి శవం తినేవాడు మిత్రమా. మరి శవం అనేది ఆహారం కానే కాదు. మరి శవం ఆహారం ఎలా ఉంటుంది. ఒక్కసారి మిమ్మల్ని తీసుకోండి. మీకు ఆరోగ్యం కావాలంటే తీసుకోండి. మనం ఏ ధర్మాన్ని అయితే కాపాడుతామో ధర్మాలలోకెల్లా ఉన్నతమైన ధర్మం. ధర్మాలలోకెల్లా ఉన్నతమైన ధర్మం ఇంకో పరమాధర్మం. రక్షిద్దాం రక్షిద్దాం మూగ జీవులను రక్షిద్దాం. కాపాడదాం కాపాడదాం మూగ జీవులను కాపాడదాం. కరుణ చూపుదాం కరుణ చూపుదాం. మూగ జీవులపైన కరుణ చూపిద్దాం. కోడి మేక చాప రొయ్యల్ని చంపి తినడం ఆహారం పేరిట కోడి మేక చాప రొయ్యల్ని చంపి తినడం. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. మూగ జీవులను చంపి వాళ్ళ ప్రాణాన్ని హరించే కారణాలు అవుతున్నాము. దానివల్ల మనకి అనారోగ్యం తప్ప ఇంకేమీ లేదు. మన కాయగూరలు ధాన్యాలను తినడం వల్ల మనకి ఎంతో సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. పురాతన కాలం నుంచి ఇప్పుడు దాకా కూడా భగవంతుడు ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి సంపూర్ణమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని, పప్పుధాన్యాన్ని, కూరగాయలని, ఆకుకూరలను మన కోసం సృష్టించారు. కానీ మనం మన స్వార్థం కోసం, మన ఆహారం కోసం, మన నాలుక రుచి కోసం ఒక మూగ జీవిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాము. మనం ఒక జీవి యొక్క ఎదుగుదలకి మనం అనవసరంగా అర్థాంతంగా అడ్డుకుంటున్నాం. కాబట్టి మనం వాటిని రక్షిస్తాం తప్ప దాన్ని హరించి భక్షకులు కావద్దు. ఎందుకంటే మానవుడు సాటి జీవిని చంపే అటువంటి రాక్షసత్వం కలిగిన వాడు కాదు. ఒక జీవిని చంపేస్తున్నామంటే మనం మానవు కాకుండా మన రాక్షసులతో సమానం అవుతాము. ఈ భూమిలో ఒక మానవ జన్మ ఎంతో ఉన్నతమైన అత్యంత అద్భుతమైన జన్మ. ఈ జన్మ యొక్క విలువను మనం ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో జన్మలైతే నేల మీద మనం శ్వాస తీసుకుంటే మనం స్వతంత్రంగా జీవిస్తున్నాము. వాటికి కూడా జీవించే హక్కు, అధికారం ఉంది. కాబట్టి వాటి యొక్క అధికారాన్ని మనం హరించకుండా వాటిని జీవించే హక్కుని, వాటి కూడా స్వేచ్ఛగా జీవించే అధికారాన్ని మనం కూడా కల్పిస్తాము.
జై శాఖాహార జగత్తుకి, జై శాఖాహార జగత్తుకి, జై ధర్మసింహ జగత్తుకి, జై ధర్మసింహ జగత్తుకి. जगत की जगत की ब्रह्मर्षि पितामह पत्री जी की महाकर्ण शाकाहार रैली की महावतार बाबा जी की छोड़ो हेलो भाई ब्रह्मर्षि पितामह पत्री जी की महावतार बाबा जी की महाकर्ण शाकाहार रैली की జ్ఞానమంట పునని జ్ఞానమంట జ్ఞానము 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 జ్ఞానము
అడిగాము అన్నలారా. ఏ బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్కి శాకాహార సద్భావనాయ ప్రతి శాకాహార జగత్తుకి కాడ జ్ఞానమంట పొలము కాడ జ్ఞానమంట జ్ఞానము జ్ఞానము జ్ఞాన జగత్తుకి जय हो ब्रह्मर्षि पितामह पत्री जी की, महाअवतार बाबा जी की, महाकरुण शाकाहार सद्भावना यात्रा की. హింసా చెడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 2 లైన్లో ఫాలో అవ్వాలి. బ్యానర్ల ముందుంటే వ్యాను, తర్వాత మావతార గోవింద అంటూ ఒకవైపు పూజిస్తూ ఇంకొక వైపు ఆ మత్స్యాల్ని, ఆ కూర్మల్ని, ఆ భగవంతుల్ని చంపి తినడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి మిత్రులారా. అయ్యప్ప దీక్షని 41 రోజులు ఎంతో నిష్ఠగా పూజిస్తున్న మనం ఆ తరువాత మనం చేస్తున్నది ఏమిటో ఒక్కసారి మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం మిత్రులారా. పాపం ఎప్పుడైనా ఒక్కటే, పాపం తప్పు ఎప్పుడైనా ఒక్కటే. మరి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. జీవహింస మానేయండి. ఏ జీవిని చంపద్దు, ఏ జీవిని తినే హక్కు మనకు లేదు. ప్రాణం పోయలేనప్పుడు ప్రాణం తీసే హక్కు కూడా మనకు లేదు. ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతున్నాయి, మేకలు తిన్న మానవులు మంచాల పాలవుతున్నారు. ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, రోగాలు, హాస్పిటళ్లు, ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి కన్నెర్ర చేస్తే తట్టుకునే శక్తి ఈ మానవుడికి లేదు, కాకలేదు. ప్రకృతిలో ఆనందంగా జీవిస్తున్న జీవుల్ని మన ఆహారం కోసం పట్టి బంధించి చంపి తినడం, వాటిని చంపి అమ్మటం మహాపాపం మిత్రులారా. మనం ఏం చేస్తే అది పొందుతాం. హింసతో జీవిస్తే ఆ హింస మన మరణానికి, మన కుటుంబంలోని దుఃఖానికి, మన కష్టాలకి, మన నష్టాలకి కారణమవుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ప్రతి జీవి ఆనందంగా జీవించినప్పుడే మనం ఆనందంగా జీవిస్తాం. ఇది అక్షర సత్యం మిత్రులారా. ఈ రోజు నుంచి దాన్ని మాత్రం సాక్షిగా, మానవ సమాజం సాక్షిగా, మీరు పూజించే ఈ భగవంతుల సాక్షిగా నిర్వహించండి. సహజమైన శ్వాస ద్వారాను గమనిద్దాం మిత్రులారా. దయచేసి ప్రతి ఒక్కరూ ధ్యానంలో కూర్చోవాలండి. స్పెట్స్ తీయండి. ఒక్క 5 నిమిషాలు. ఏకాత్మ సర్వభూతానాం, సర్వ ప్రాణులలో ఉన్న చైతన్యం అంతా ఒక్కటే అని ప్రబోధించిన మహావతార్ బాబాజీ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ముందుగా అందరము ధ్యాన స్థితిలోకి వెళ్దాం మిత్రులారా. దయచేసి కళ్ళు మూసుకోండి. ఒక 5 నిమిషాలు. మహాకరుణ మెగా శాకాహార ర్యాలీలో పాల్గొని ఇప్పుడు ధ్యానంలో కూర్చున్న మహాకరుణామూర్తులందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం పలుకుతూ హాయిగా ధ్యానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ధ్యాన స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన యోగః.
ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాలు ఇవన్నిటితో సమ్మిళితమైందే ఈ అత్యద్భుత ధ్యాన విశేషం. ఏ ఆలోచనలు వద్దు మిత్రులారా, నిర్విషయం మనః ధ్యానం, యోగ చిత్తవృత్తి నిరోధ. నిరాలోచన స్థితికి వెళ్ళండి. హాయిగా ధ్యాన స్థితిలో విశ్వమయ ప్రాణశక్తిని పొందండి మిత్రులారా. ధ్యానం సర్వరోగ నివారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సకల భోగకారిణి. అత్యద్భుతమైన అనేకమైన లాభాలను మనకు అందించే ఈ ధ్యాన శక్తిని మనందరం పొందుదాం మిత్రులారా. చివరి 3 నిమిషాలు. చివరి 1 నిమిషం శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 1, 4, 3, 2, 1, 0. దయచేసి అందరూ చేతులు విడదీసి కళ్ళపైన బోర్లించండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వడం మిత్రులారా. మహావతార్ బాబాజీ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, హాస్టల్ మాస్టర్స్కి, ప్రకృతి మాతకి, ధ్యానం చేసిన మన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ నిర్వహణలో ప్రపంచవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు,
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో శ్రీ మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలు 8 పిబి సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియం మొఘల్ రాజపురం విజయవాడ యందు అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో మనందరం జరుపుకుంటున్నాము. హిమాలయ అమరగురు ఆర్య మహావతార్ బాబాజీ ట్రస్ట్కి వ్యవస్థాపకులుగా శ్రీ అమన్ హనీ అలీఖాన్ గారు, చైర్మన్గా శ్రీమతి హనీ అమన్ అలీఖాన్ గారు, ట్రెజరర్గా శ్రీ భానుప్రకాష్ గారు, సెక్రటరీగా శ్రీ ఉషా గోపాల్ గారు, జాయింట్ సెక్రటరీగా శ్రీమతి శిరీషా సత్యం గారు ట్రస్ట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకసారి వీరందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా. ఈరోజు ఇంత విశేషంగా జరుగుతున్న ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా పరమహంస పరివ్రాజకాచార్య పూజ్య శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ వారు శ్రీ విజయ రాజరాజేశ్వరి శ్రీ విద్యాపీఠం పెదపులిపాక విజయవాడ నుండి విచ్చేశారు. అలాగే బ్రహ్మర్షి కంచి రఘురామ్ గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ తిరుపతి నుండి రావాల్సి ఉండే, కానీ ఇతర ముఖ్య కార్యక్రమాల వల్ల వారు రాలేకపోయారండి. అదేవిధంగా మరొక విశిష్ట అతిథులు బ్రహ్మ విద్వరిష్ట ఎం స్వర్ణలత మేడం గారు ఉయ్యూరు నుండి వచ్చారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ కె చెన్నకేశవరావు గారు, ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీ రామకృష్ణరాజు గారు తపస్థలి వ్యవస్థాపకులు వచ్చారు. మానస సరోవర ధ్యానాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ కల్లం రామిరెడ్డి గారు, శ్రీ గంగాధర్ గాంధీ గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయవాడ వారు. అదేవిధంగా విజయవాడ 31 డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పెనుమస్స శిరీష సత్యం గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చారండి. సో వారందరినీ మనందరము గుర్తు చేసుకుంటూ ఒకసారి వాళ్ళకి స్వాగతంగా పలుకుంటూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఈ కార్యక్రమానికి మనం వెళ్ళే ముందు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించుదాం. ముందుగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలను యోచిత డ్యాన్స్ అకాడమీ నుండి చిన్నారులు వచ్చారండి. ఈ అకాడమీకి అంగార యోచిత గారు ఎండిగా ఉన్నారు. తర్వాత గురువు గారైన వేదాంత రామశాస్త్రి గారి శిష్యులు మన ముందుకు స్వాగతం సుస్వాగతం అనే సాంగ్ మీద నాట్యం చేయడానికి విచ్చేస్తున్నారండి. ఆ చిన్నారులు ఎవరంటే యశస్విని, బాలప్రణితశ్రీ బాలప్రణవి, హితశ్రీ మేఘన, షన్విత వరాహ మహాలక్ష్మి, వర్ణిక, వన్య, ప్రణవిక, పార్థసాయి, సుభాష్. సో ఈ చిన్నారులను క్లాప్స్తో గట్టిగా ఆహ్వానించుకుందామండి. స్వాగతం సుస్వాగతం అనే సాంగ్ మీద మనకు డ్యాన్స్ చేయడానికి ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ. स्वागतम 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 स्वागतम
ప్రతిభనంతా వివరించే విశేషాలు వినయముతో తెలిపెదము వినమ్రతతో వివరించెదము స్వాగతం 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 సుస్వాగతం స్వాగతం 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 సుస్వాగతం స్వాగతం 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 సుస్వాగతం. గట్టిగా క్లాప్స్ కొడదాం. చిన్నారుల నాట్య విన్యాసం వెలుగులెన్నో విరబూసిన వేళ ఇది. అదేవిధంగా మరొక పాట ప్రణవాలయ అనే సాంగ్ మీద మన ముందుకు నాట్యం చేయడానికి వస్తున్నారు యశస్విని, మేఘన, షన్విత. ఈ చిన్నారులను గట్టిగా చప్పట్లతో ఆశీర్వదిద్దాం మిత్రులారా. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीं तारा धीं धीं तारा जतुलतो विनोदिनी भुवन पालिनी वे अनाथ रक्षण विधि कादटे गोरविनी चेरवटे నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని ప్రతి ఋతువు
హలో. అత్యద్భుతమైన నాట్య భంగిమలతో ఈ ఆడిటోరియంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్న మన చిన్నారులకు ఒక్కసారి చేతులు ఎత్తి మరీ గట్టిగా క్లాప్స్ కొడదాం మిత్రులారా. అదేవిధంగా మూషిక వాహన అనే సాంగ్ మీద నాట్యం చేయడానికి మన ముందుకు వస్తున్నారు ప్రణీత అండ్ ప్రణవి. ప్లీజ్ వెల్కమ్ సార్. సాంగ్ ప్లే. मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र दीन विनायक पाद नमस्ते. मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र दीन विनायक पाद नमस्ते. दीन विनायक पाद नमस्ते. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. सिद्धिर्भवतु मे सदा. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. महालक्ष्मी नमोस्तुते. आङ्गिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आकार्यं चन्द्रताराधिपम्. आकार्यं चन्द्रताराधिपं नमः सात्विकं शिवं. शिवं 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 शिवं. ఇప్పుడు మన షెడ్యూల్లో భాగంగా సంగీత నాదధ్యాన సమయం అండి. మన ముందుకు ఫ్లూట్ వాయిస్ సంగీత నాదధ్యానంలో మనలను ఓలలాడించడానికి వస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బివి రాజు గారు. ఒకసారి వారిని గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం మిత్రులారా. వీరు 2010వ సంవత్సరంలో అమరావతి ధ్యాన యజ్ఞంలో ధ్యాన ప్రవేశం చేశారు. 5 సంవత్సరాల క్రితం ఎస్విఎస్ మ్యూజికల్ అకాడమీలో వారి గురువుగారైన వాసు గారి వద్ద ఫ్లూట్ నేర్చుకుని గత 2 సంవత్సరాల నుండి సంగీత నాద ధ్యానాలను అనేక చోట్ల అనేక ప్రాంతాలలో కూడా నిర్వహిస్తున్నారండి. వీరిని మనం అందరము ఆత్మీయంగా మన కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానం పలుకుదాం. సో అందరూ కూడా ఈ నాద ధ్యానం తప్పకుండా చేద్దామండి. దయచేసి మళ్ళీ ధ్యానంలో కూర్చుందాం.
కాళ్ళు క్రాస్ చేద్దాం, చేతుల్లో చేతులు, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. మన బివి రాజు గారు ఫ్లూట్ వాయిస్తూ ఉంటే సంగీత నాద ధ్యానంలోకి వెళ్తూ ధ్యాన స్థితికి చేరుకుంటూ విశ్వశక్తి ఆవాహనం పొందుదాం మిత్రులారా.
చివరి ఒక్క నిమిషం. చివరి 10 సెకండ్లు, 5 సెకండ్లు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. అందరి కళ్ళపైన చేతులు పెట్టుకోండి, నెమ్మదిగా కళ్ళు తెరవండి. మనతో సంగీత నాద ధ్యానాన్ని చేయించిన బివి రాజు గారికి ఆత్మీయంగా చప్పట్లు కొడదాం మిత్రులారా. అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్.